PG24 న్యూస్కి స్వాగతం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్గా పాలకుర్తి సారంగపాణి పదవి బాధ్యతలను శుక్రవారం అట్టహాసంగా స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కె నాగరాజు హాజరయ్యారు. అనంతరం పదవి బాధ్యతలు స్వీకరించిన నూతన చైర్మన్ పాలకుర్తి సారంగపాణిని శాల్వాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. అంతకుముందు చైర్మన్ ఛాంబర్లో పూజా కార్యక్రమం నిర్వహించగా వేద పండితులు ఆశీర్వాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ వర్ధన్నపేట పట్టణ సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చైర్మన్కు సూచించారు. పారదర్శకతతో, ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతమైన పాలనతో ముందుకు సాగాలని కోరారు. గెలిచిన కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి వర్ధన్నపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం నూతన చైర్మన్ సారంగపాణి మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో టికెట్ ఇచ్చి గెలిపించి చైర్మన్ బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యేకు సహకరించిన కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నేతావత్ శివారాణి రాజేందర్, కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, మానవత్ కామిలి, మాలో దేవేందర్, చిల్వేరు రమ, తుమ్మల అరుణ, తిరుపెల్లి వాణి, మున్సిపల్ కమిషనర్ సుధీర్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ అయ్యూబ్, పట్టణాధ్యక్షుడు మైసా సురేష్, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, టౌన్ మండల నాయకులు, యువత, మహిళలు, జిల్లా, మండల, డివిజన్, గ్రామస్థాయి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు వర్ధన్నపేట ఎమ్మెల్యే కె నాగరాజు గారి ఆదేశాల మేరకు మరి వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు ఈరోజు మరి నా సమావేశానికి చేసిండ్రు. మరి ఈరోజు మరి నేను వర్ధన్నపేట చైర్మన్ బాధ్యత తీసుకోవాలని మరి మా ఎమ్మెల్యే గారు కూడా ఈ సమావేశంలో ఇచ్చేసిండ్రు. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒకవైపు సంక్షేమ పథకాలు, మరొకవైపు అభివృద్ధి పనులు మరి చూసి వర్ధన్నపేట ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. మరి వర్ధన్నపేట అడ్డా, మరి నాగరాజు అడ్డా, వర్ధన్నపేట మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ జెండా ఎగరేయడం జరిగింది. మరి ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టిండ్రు. ప్రజలు మరి వర్ధన్నపేటలో వారం రోజులు మేము మా కౌన్సిలర్లు కానీ మేము కానీ ప్రతి ఒక్కరు తిరిగినప్పుడు ప్రజల సమస్యలు మాకు చెప్పడం జరిగింది. మరి సమస్యలు అంటే దాదాపుగా వర్ధన్నపేటలో మరి గత ప్రభుత్వం 10 ఏళ్ళు పనిచేసింది. వర్ధన్నపేటకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు. మరి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు 138 ఇల్లు మరి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అలాగే మరి వర్ధన్నపేటలో రేషన్ కార్డ్స్ కానీ, మరి వృద్ధాప్య పెన్షన్స్ కానీ ఇంకా కొన్ని ఉన్నాయి, చాలా వరకు వచ్చినాయి, ఇంకా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి పేద ప్రజలు, నిరుపేద ప్రజలకు మరి ఇందిరమ్మ ఇల్లు ఇంకా దాదాపుగా ఒక 400 ఇల్లు వర్ధన్నపేటకు కావాల్సి ఉంది. మరి మా ఎమ్మెల్యే గారి మరి ప్రోద్బలంతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం. దాదాపు 400 ఇల్లు మేము ఖచ్చితంగా సెకండ్ ప్లేస్ లో మేము వచ్చే ఏప్రిల్లో తీసుకొస్తాం. అలాగే వర్ధన్నపేటను మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో వర్ధన్నపేట మున్సిపాలిటీని నెంబర్ 1 మున్సిపాలిటీగా మేము తీర్చిదిద్దుతాం. మరి మా ఎమ్మెల్యే గారి సహకారంతో మరి మొన్ననే దాదాపు 2000 కోట్లతోనే ఇక్కడ స్కూల్, ఇంటర్మీడియట్ స్కూల్ వచ్చింది, సబ్ జైల్ వచ్చింది, ఇంకా చాలా ఇప్పుడు ఆఖరి వార్పు మీద కూడా పనులు నడుస్తున్నాయి. అలాగే ఈరోజు ఈ సమావేశంలో మరి మన కోర్టు, పాత మున్సిపాలిటీని కోర్టుకు ఇవ్వడం జరిగింది. ఇంకా అలాగే మరి వర్ధన్నపేట మెయిన్ రోడ్డు నుంచి మరి చివరి వరకు మధ్యలో మరి బోర్డ్స్, ఎవరైనా ఏమన్నా ఫంక్షన్లు అయినా సమావేశాలైనా బోర్డు అవి కూడా ఈరోజు పెట్టడం జరిగింది. అలాగే విద్యా స్కూల్ కూడా మా ఎమ్మెల్యే గారు అడిగిండు. దానికి కొంచెం టైం ఉంది, అది కూడా తీసుకొస్తాం. ఎందుకంటే వర్ధన్నపేట ప్రజలు మరి అభివృద్ధి కావాలి. కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి అవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. మమ్మల్ని చైర్మన్ చేసారు, వైస్ చైర్మన్ చేసారు, మా కౌన్సిలర్ కూడా కౌన్సిలర్గా చాలా మంది గెలిచారు. మరి వర్ధన్నపేట అడ్డా కాంగ్రెస్ అడ్డా, నాగరాజు అడ్డా కాబట్టి వర్ధన్నపేటలో మరి అభివృద్ధి పనులు మేము ఖచ్చితంగా
మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ముందుకు నడుస్తాం. చైర్మన్ గారు జై కాంగ్రెస్. బాధ్యతలు స్వీకరించారంటే చైర్మన్ మీద సంతకాలు పెట్టింది. ఫస్ట్ సంతకం దేని మీద పెట్టింది? సంతకం దేని మీద పెట్టింది? ఫస్ట్ సంతకం మున్సిపల్ కోర్టు గురించి ఈరోజే ఫస్ట్ సంతకం చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి కూడా పెట్టినాం. వర్ధనపేట డివైడ్ సెంటర్ల బోర్డ్స్ కావాలని దాన్ని కూడా సంతకం పెట్టినాం. వర్ధన్పేటలో ప్రజలు కోతులతో ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకి ఎటువంటి బాధ్యత? ఖచ్చితంగా రివ్యూ మీటింగ్ పెడతాం. మా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోతాం. మా మున్సిపాలిటీ తరఫున మేము ఖచ్చితంగా కోతులను నివారించడానికి రాజశక్తిలో ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వాళ్ళు బైకాట్ చేశారు కదా, ఇద్దరు వచ్చారు. మేము నోటీసు పంపినాం. అందరికీ ఇంటిమేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం పంపినాం. నేనే స్వయంగా ఫోన్ చేసిన, అందరికీ ఫోన్ చేసిన.